పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్ ఉన్నటువంటి జైలు ఏదైతే ఉందో అడియాలా జైలు దగ్గరనే ఇప్పుడు పాకిస్తాన్ సెక్యూరిటీ ఫోర్సెస్ 144 సెక్షన్ విధించారు. ఎందుకంటే క్రమంగా మళ్ళీ ఇమ్రాన్ ఖాన్ మొన్న చనిపోయాడంటే లేదు లేదు ఆరోగ్యంగానే ఉన్నాడని జైలు అధికారులు చెప్పారు. విజువల్ అడిగితే మేము తర్వాత చూపెడతాం ఇప్పుడు చూపెట్టమన్నారు. ప్రస్తుతానికి వివాదం చల్లబడాలన్నారు. అప్పుడు చల్లబడింది. తీరా చూస్తే ఇప్పుడు క్రమంగా ఎలాంటి ఆధారాలు చూపించట్లేదు. ఇమ్రాన్ ఖాన్ బతికి ఉండే అవకాశం లేదు. అతన్ని ఉరివేశారని నాకు తెలిసిందంటూ ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు, ఇమ్రాన్ ఖాన్ బంధువు ఇంకొకళ్ళు చెప్పడంతో కలకలం రేపుతోంది. దాన్ని పోనీ ఆ స్టేట్మెంట్ ఇచ్చిన నాయకుల్ని ఏమన్నా పాకిస్తాన్ సైన్యం తప్పు చేశారు, మీరు తప్పు చెప్పారు, అబద్ధం చెప్పారని చెప్పి అరెస్ట్ చేసిందా? లేదు. అంటే వాళ్ళు చెప్పింది నిజమవుతోంది. క్రమంగా ఇమ్రాన్ ఖాన్‌ని చూపించకపోవడం, ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడన్నటువంటి వదంతుల నేపథ్యంలో పాకిస్తాన్‌లో మళ్ళీ పీటీఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున మొబిలైజ్ అవుతున్నారు. దాంతో రావల్పిండి ఏదైతే పాకిస్తాన్ సైనిక హెడ్ క్వార్టర్స్‌లో 144 సెక్షన్ విధించింది పాకిస్తాన్ సైన్యం. అట్ ద సేమ్ టైమ్ పాకిస్తాన్ జైలుకొచ్చే మార్గాలన్నిటిని మూసేసింది. సెక్యూరిటీ ఫోర్సెస్‌ని అలర్ట్ చేసింది. చాలా పెద్ద ఎత్తున సంథింగ్ ఏదో జరిగే అవకాశం ఉందన్నటువంటి చర్చ నడుస్తోంది.